నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సీఎం రేసులో గట్టిగా పోటీపడిన సీనియర్లు ప్రస్తుతం మెత్తబడినట్లు తెలుస్తోంది. అధిష్టాన నిర్ణయాన్ని గౌరవిస్తామని సీనియర్లు చెబుతున్నారు. సీనియర్ల డిమాండ్లను హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు ఢిల్లీ వర్గాలు హామీ ఇచ్చాయి. దీంతో కాంగ్రెస్లో పవర్ పాలిటిక్స్ ప్రస్తుతానికి చల్లారినట్లే కనిపిస్తున్నాయి. మరి రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఎలా ఉండబోతోంది? మంత్రి పదవుల భర్తీ తర్వాత అసమ్మతి చెలరేగుతోందా? రేవంత్కు ఫ్రీ హ్యాండ్ ఇస్తారా లేక రిమోట్ ద్వారా నడిపిస్తారా? ఇలాంటి విషయాల్ని ఇవాళ బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొంటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రవణ్ కుమార్ గారు. వారితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకురాలు సునీతారెడ్డి గారు మన లైవ్లో జాయిన్ అయ్యారు. మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రతినిధులు సైతం మనకు లైవ్లో అందుబాటులో వస్తారు. మొదట మనం శ్రవణ్ కుమార్ గారి దగ్గర వెళ్దామా? శ్రవణ్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. రైట్, ఎట్లా చూస్తున్నారు సార్? మరికొన్ని గంటల్లో రేవంత్ రెడ్డి తదుపరి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ మంత్రివర్గానికి సంబంధించి ఇంకా కాంగ్రెస్ పార్టీ పూర్తి చేయలేదు, ఇంకా కసరత్తు కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు, ప్రజలకిచ్చిన హామీలకు సంబంధించి ఎలా ఉండబోతున్నాయి సార్ తెలంగాణ రాజకీయాలు? సార్, నిజంగా కూడా తెలంగాణ ఏర్పడుతున్నప్పుడు 2014లో ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఆ కరెంటు విషయంలో కానీ లేదా ఇతరతర విషయాల్లో అన్నీ కూడా అనుమానాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆంధ్ర సెటిలర్స్ మీద వాళ్ళ మీద భరోసా ఏంటి అని ఒక అనుమానం. కరెంటు నిధుల విషయంలో ఎట్లా వీళ్ళు పరిపాలించగలుగుతారు, ఆ అనుమానాలను పటాపంచం చేసుకుంటూ కేసీఆర్ పరిపాలించిన విధానం అందరి ముందు ఉంది. అది అందరి చేత మెప్పు కూడా పొంది ఉన్నాడు. కాకపోతే వేరే పొరపాట్ల వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కొన్ని అపోహలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అపోహలు ఏంటంటే ముందుగా అంతర్గత పోరు, ఒక ముఖ్యమంత్రి ఉంటే ఇంకో వర్గ పోరు ఉంటుంది, వీరు స్థిరంగా పరిపాలించగలుగుతారా అనేది అనుమానంగా. ఆ అనుమానాన్ని బలపరుస్తూనే గత 3 రోజుల నుంచి జరిగిన డ్రామాలు మనం చూస్తూనే ఉన్నాం. హైడ్రామా వాటిని ఆ జాడ్యాన్ని వదిలించుకోలేకపోవడం అనేది కాంగ్రెస్ ఉన్నటువంటి అవలక్షణం, లేదా దాన్ని బ్యాడ్ లక్ అంటామా, లేదా ఒక మైనస్ పాయింట్ అంటామా. ఎందుకంటే రాజ్భవన్లో సామ్యానాలు, టెంట్ హౌస్ అంతా బుక్ చేసినా కూడా 3 రోజుల నుంచి వృధా అయిపోయింది. సో వాళ్ళలో ముఖ్యమంత్రి ఒకటి సమస్య, తర్వాత మంత్రివర్గ కూర్పు అనేది పెద్ద సమస్య. ఇది జటిలమైపోయి ఢిల్లీ పర్యటనకు తప్పని పరిస్థితుల్లో ఢిల్లీకి మళ్ళీ వెళ్లాల్సి వచ్చింది. ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలు బలపరుస్తూనే ఇంతవరకు జరిగింది. ఇకపోతే రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఇదంతా వదిలేద్దాము, క్షమించేద్దామా, లేదా ఇవన్నీ కంపల్సరీ కదా, ఇవన్నీ పెద్ద విషయం కాదు, వీటిని ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వాలి అని వదిలేసిన రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా మరి ఏమి సవాళ్ళు ఉన్నాయి, మరి భారీ ఎత్తున సవాళ్ళు ఉన్నాయి. ఎందుకంటే 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం ఉంది వీళ్ళు ఇచ్చిన ప్రామిస్ల విషయంలో. ముఖ్యంగా వీళ్ళు ఇచ్చినటువంటి ప్రామిస్లు చూస్తే 6 గ్యారెంటీల విషయంలో ముఖ్యంగా 1,00,000 కోట్ల బడ్జెట్ కావాలి. వీళ్ళ మేనిఫెస్టోలో కానీ ఇతరత విధానంలో కానీ సంపద సృష్టి గురించి కానీ బడ్జెట్ ఏ విధంగా ఆదాయాన్ని పెంచుకుంటామో కానీ చెప్పలేదు. సో కానీ వీళ్ళు ముఖ్యంగా వీళ్ళు ఇచ్చినటువంటి ఆకర్షణటువంటి స్లోగన్ ఏంటంటే ప్రమాణ స్వీకారం చేసిన 100 రోజులు ఇవన్నీ అమలు చేసేస్తాం, ప్రమాణ స్వీకారం రోజు మొదటి సంతకాలే పెట్టేస్తాం అని చెప్పారు. మరి ఈ సవాళ్ళని ఏ విధంగా మరి నిలుపుకుంటారు, గ్యారంటీలను గ్యారంటీగా అమలు చేస్తారా, ఇవన్నీ కూడా సవాళ్ళు ఉన్నాయి. మనం ఎదురు చూడాలి సార్. రేపు ఏం చేయగలుగుతారు? ఎందుకంటే 1,00,000 కోట్లు అంటే మాటలు కాదు. ఇమీడియట్లీ అమలు చేసేదంటే గ్యాస్ అమలు చేయాల్సిందే. ఒక ఉచిత బస్సు అంటే కొంచెం 10 రోజులు టైం తీసుకుంటారేమో విధి విధానాల కోసం. ఎటొచ్చి ఈ 2-3 వారాల్లో వీళ్ళ మీద బడ్జెట్ బర్డెన్ బాగుంది. వీటితో పాటు ఈ అసమ్మతి శాఖలు, పంపకాలు మరి ఇంతవరకు కుదురుతుందా? ఎందుకంటే రేపు నామకే వస్తే 3-4 ప్రమాణ స్వీకారం లేదా 5 చేస్తుండవచ్చు. పూర్తిగా మరి క్యాబినెట్ విస్తరణ చేయగలుగుతారా? విస్తరణ చేసిన తర్వాత అసమ్మతిని పుట్టిందాన్ని పుట్టి ముంచకుండా ఉంచగలుగుతుందా? ఇవన్నీ కూడా ముందున్నటువంటి సవాళ్ళు. మరి మనం ఎదురు చూడాల్సింది, ఏం జరుగుతుందో చూడాల్సింది. రైట్, ఓకే. మనతో పాటు మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకురాలు కొండ్రు పుష్పలీల గారు కూడా జాయిన్ అయ్యారు. మొదట మనం సునీతారెడ్డి గారి దగ్గర వెళ్దాం, బీజేపీ రాష్ట్ర నాయకురాలు. సునీతారెడ్డి గారు, ఏంటి రాజకీయాలు బీజేపీ ఎట్లా చూస్తుంది? కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ ఏంటి మొత్తం తెలంగాణ రాజకీయాలకు సంబంధించి బీజేపీ పర్స్పెక్టివ్ ఏంటి? రేపు ముఖ్యమంత్రిగా
రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు. మీకు ఆహ్వానం అందిందా? మీ అధినాయకత్వం వెళ్తుందా? ఏంటి? ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ముఖ్యంగా పుష్పలీలక్కకు కంగ్రాచులేషన్స్. వాళ్ళ థ్యాంక్ యూ రతన్. వస్తుంది కాబట్టి రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రులకు, మొన్నటి ఎలక్షన్లలో గెలిచిన 119 మంది ఎమ్మెల్యేలకు అందరికీ మా పార్టీ తరఫున కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఇప్పుడు మీరు అడిగినరు మాకు వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం, ఎవరైతే వాళ్ళ సిఎల్పి నాయకుని ఎన్నుకోవాలి, ఎవరిని మినిస్టర్లను పెట్టుకోవాలి, ఏం చేయాలి అనేది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం అయినా అది ఈ రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్న వ్యవహారం. ఈ రాష్ట్రం మొత్తముకి కాబోయే సీఎం కాబట్టి. ఓకే. ఎందుకు అంటే ఏ పార్టీ నుంచి గెలిచినా కూడా సీఎం రాష్ట్రంలో అందరికీ ఒకటే సీఎం ఉంటాడు. పార్టీ ఏదైనా సరే కానీ మనకు ఇప్పుడు మొన్నటి వరకు బీఆర్ఎస్ నుంచి గెలిచిన మన ముఖ్యమంత్రి ఎవరు అంటే కేసీఆర్ గారనే చెప్పుకున్నాము. ఇప్పుడు కూడా మరి రేపటి నుంచి మనం రేవంత్ రెడ్డి గారనే చెప్పుకుంటాం కాబట్టి అందరికి ఇంట్రెస్ట్ ఉంటది. అక్కడ జరిగే పరిణామాలను కూడా మనం అందరము ఒక ఇంట్రెస్ట్ తో చూస్తాం. అవును. ఎందుకు అంటే మనము ఈ 10 సంవత్సరాలలో ఏవేవైతే కోల్పోయినామో, ఏవి సాధించలేకపోయినామో, తెలంగాణ ఏదైతే మనము ఇనిషియల్ గా ఏమనుకున్నామో, నీరు నిధులు నియామకాలు అనే ఒక స్లోగన్ తోని పోరాటం చేసి 1200 మంది బిడ్డల బలిదానం అయిపోయి మనము ఉద్యోగాలు సాధించుకోవాలి, మన పరిపాలన మనం చేసుకోవాలి, మన తెలంగాణ బిడ్డలను గౌరవంగా బతకాలి, పరాయి పాలనలో మనం మగ్గిపోకూడదు, మన ఉద్యోగాలు మనకు రావాలి, మన నీళ్లు మనకు రావాలి, మన నిధులు మనకు ఉండాలని పోరాటం చేసి కింది నుంచి పై దాకా రోడ్లెక్కి మనం తెచ్చుకున్నాము. అయితే అది నెరవేరలేదు కదా, మనకు ఆ రూపంగా మనం ముందు నడవలేదు కాబట్టి ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత ఒకటి మన కళ్ళకు కనపడ్డట్టు తెలిసిపోయింది. ఇప్పుడు మనము ఇంకో కొత్త ప్రభుత్వాన్ని ఆల్టర్నేట్ గా ఎన్నుకోవడం జరిగింది. అవును. ఇక్కడ తెలంగాణ బిడ్డలు ఎదురు చూసేది ఏంటంటే వాళ్ళ ఆత్మగౌరవం, స్వయం పరిపాలన అని, వాళ్ళ ఇప్పుడు తెలంగాణ ఆకాంక్షలకు అనుకూలంగా వీళ్ళ పరిపాలన ఉంటదని అనుకుందాము. కానీ ఫస్ట్ నుంచి ఏందో మరి అంటే కొంచెం ఎట్లయినా కాంగ్రెస్ వాళ్ళ ఆ పూర్వం ఉన్న ఆ దారిలోనే కొంత నడిచినట్టేమో అనిపించింది. అనుమానాలు కూడా వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా చెప్తున్నారు, అంటే నేను విమర్శనాత్మకంగా చెప్పట్లేదు, ఎందుకు అంటే అది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం కాబట్టి. అయినా కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. మన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్ని మీటింగ్లలో, అన్ని బహిరంగ సభలలో చెప్పడం జరిగింది, 9వ తారీఖు వరకు మేము ప్రమాణ స్వీకారం చేస్తాము, మా సోనియమ్మ పుట్టినరోజు వరకు అని ముందు అనుకున్నారు. దానికి కన్ఫైన్ అవుతారు, అందరూ ఎక్స్పెక్ట్ చేసిండ్రు. కానీ ఏదో జరిగిపోతుంది అని ప్రజలు అనుమాన పడేలాగా ఇక్కడ మనకు సాయంత్రం వరకు టీవీలలో వీళ్ళు గెలిచిందని ఒక అది రాగానే, రిజల్ట్ రాగానే 64 మంది గెలిచిందని ఓన్లీ టీవీలో వచ్చింది. ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ గా అసలు గవర్నర్ గారికి ఇవ్వనే లేదు. ఇవ్వక ముందే మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తొందరపడి పరిగెత్తడము. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే వచ్చేసి సాయంత్రం వరకు మేము ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నామని చెప్పేసి టెంట్లు వేసి, మీరు ఇప్పుడు శ్రవణ్ గారు కూడా చెప్పడం జరిగింది, తను కూడా మెన్షన్ చేయడం జరిగింది, తొందరలో అన్నమాట. అది మన టీవీలన్నీ అక్కడే ఇదైపోయింది. ఇప్పుడు గంట, ఇంకో 2 గంటలు కానీ ఏదో మొత్తం ఏదో గడబడి ఏం జరుగుతుంది, ఇంకా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇక మారారా అనే విధంగా లాస్ట్ జిహెడి వాళ్ళు కూడా మేము ఇక పాస్ ఇష్యూ చేస్తున్నాం, ప్రమాణ స్వీకారం ఏ విధంగా అవుతున్నది అనేదాకా వెళ్ళిపోయింది. దాంట్లో ఆగిపోయినప్పుడు కామన్ పీపుల్ ఏమనుకుంటారంటే లోపల ఇంకేదో జరిగిపోతుంది, ఇంకా వీళ్ళు మారరు అనే అవకాశం వీళ్ళే ఇచ్చినట్టు అయిపోయింది. ఇదేదో వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారాలు వాళ్ళు మాట్లాడుకొని చేసుంటే బాగుండేది. సరే, ఎనీహౌ వాళ్ళు పరిపాలనలో చేయాలి, తెలంగాణ బిడ్డల ఆకాంక్షలకు అనుకూలంగా ముందుకు రావాలని అనుకుంటున్నాం. ఎవరైతే ఈ తెలంగాణ సాధించడం కోసం పోరాటం చేసిన నాయకుల్ని కూడా మర్చిపోకుండా, సామాజిక వర్గాలు కూడా మర్చిపోకుండా, ఏదైతే దళిత సామాజిక వర్గాలను కానీ, బీసీ వర్గాలను కానీ,
సరి అయిన ప్రాధాన్యత ఎస్పెషల్లీ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తున్నాము. ఇప్పుడు వాళ్ళకు బలమైన అంటే వాళ్ళకు ముందు ఇప్పుడు చాలా పెద్ద టాస్క్ ఉంది. ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో ఆ 6 గ్యారంటీలు వాళ్ళు 100 రోజుల లోపే చేస్తానన్నారు. మెయిన్ మొన్న మనకు రైతు బంధు మనంగా రైతు బంధు ఇప్పుడు మన వాళ్ళు వేసేటప్పుడు వీళ్ళే లెటర్ ఇచ్చి ఆపేయడం జరిగింది. ఇప్పుడు రైతులంతా ఎదురు చూస్తున్నారు. మెయిన్ టాస్క్ ఇప్పుడు ప్రభుత్వ పరిపాలనకు రాగానే ముందు అది చేయాల్సి ఉంటది. ఇవన్నీ టాస్కులు ఉన్నాయి. ఇవన్నీ టాస్కులు చేస్తారని ఆశిస్తున్నాం. ఆ ఆశలు తెలంగాణ బిడ్డల ఆశలకు అనుగుణంగానే ముందు నడుస్తారని ఆశిస్తున్నాం. రైట్. మనతో పాటు మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకురాలు కొండ్రు పుష్పలీల గారు ఉన్నారు. పుష్పలీల గారు, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మా. రైట్. ఎప్పుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం రేపు జరుగుతూ ఉంది, మరి మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుంది? ఎందుకంటే మీరు 6 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు. తొలి క్యాబినెట్ భేటీలోనే 6 హామీల అమలు ప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పటివరకైతే క్యాబినెట్ ఇంకా ఏర్పాటు కాలేదు. ఎప్పుడు చేస్తారు? ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? ఎందుకంటే రోజుల తరబడి ముఖ్యమంత్రి పదవి కోసమే చాలా సమయం గడిచిపోయింది. ఇక క్యాబినెట్ ఎప్పుడు ఉంటుంది, మా హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు అన్న ఒక ప్రశ్న. బాబు నువ్వు అడగడమే సంవత్సరాలు అయిపోతుందా? సంవత్సరాలు అయినట్టు ఏదో కాలాతీతం అయిపోవడం ఏంది అసలు? మీరు కూడా అలా మాట్లాడ ఆశ్చర్యం ఉంది. సరే, మీరు మాట్లాడడంలో అర్థం లేదు. ఇప్పుడు అసలు గెలవడమే గెలిచారు, గెలిచిన తర్వాత రిజల్ట్ తీసుకోవాలా, ఢిల్లీకి వెళ్ళాలా, అక్కడ మాట్లాడాలా, చర్చించుకోవాలా, మరి దానికి సిఎల్పి తీర్మానం ఉంటది, అది మాట్లాడుకోవాలా. ఏదో అవతలోడు అడిగింది కదా అని ఏదో అంటారు చూడు, పక్కింటోళ్ళ గురించి మనం ఏదో కాలబెట్టుకున్నాడు చేయమంటే అది కుదిరేది కాదు. దానికో సిస్టమ్ ఉంటది, దానికో పద్ధతి ఉంటది. ఇవాళ అయిపోవాలి, ఇప్పుడే డిక్లేర్ చేయండి అంటే అన్నం వండినట్టు కూర వండినట్ట పరిపాలన అంటే కరెక్ట్ కాదు కదా. మంత్రివర్గ విస్తరణ అనేది అది ఎవరికి ఏ శాఖ కేటాయించాలన్నది దానికి సంబంధించి టైం టేకింగ్ ప్రోగ్రామ్. అది ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటది. ముందు ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం అనేది ఫస్ట్ ప్రయారిటీ. సో అది ఏ డేట్ ఇచ్చుకున్నారా, ఇదే డేట్ కి ఇచ్చిందా? బాపన ముహూర్తాలే మార్చుకోవచ్చు, జ్యోతిష్యాలే మార్చుకోవచ్చు. దానికి ఈ రోజు పెడతా అన్నాడు. ప్రజల డౌట్ వస్తుంది. ప్రజలకు ఏం డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు కాబట్టి మమ్మల్ని గెలిపించారు. ఇంకా మళ్ళీ డౌట్ అంటే మీకు అధికారం రాని వాళ్ళకి అంత డౌట్లు ఉంటే ప్రతి ఒళ్ళకి మేము ఆన్సర్ చెప్పలేము, మాకు అవసరం లేదు కూడా. ఇప్పుడు మాకు ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం రోజు ఎవరిని ఉప ముఖ్యమంత్రిగా డిక్లేర్ చేయడమా, లేకపోతే 2-3తో చేయడమా, లేదు ఒకటేసారి క్యాబినెట్ అనుకోవడం. క్యాబినెట్ పెట్టంగానే ఇప్పుడు ఎట్లుందంటే ఎప్పుడు ఏదైనా జరుగుతుందా దాన్ని తీసుకొని ఓహో ఆహా అని డప్పులు కొట్టుకుంటా వాయించుకుందామని చూస్తున్నారు ప్రతిపక్షం. ఆ ఛాన్సే మేము మీకు ఇవ్వము, ఎవ్వరికి ఇవ్వము. దానికి కారణం ఏంటంటే ఇచ్చింది మేము 6 అలవి కాని కోరికలు ఏమి ఇవ్వలేదు. మేము సాధ్యం కానిది ఏమి కాదు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న పార్టీ లోపల మా పార్టీలో అందరూ డౌట్ వస్తుంది. ఎవరికి డౌట్ వస్తలేదండి. ఈ రాజకీయ నాయకులకే వస్తున్నది, అది అపోజిషన్ వాళ్ళకి. మాకు తెలుసు సోనియమ్మ గారికి హెల్త్ బాగాలేదు అండ్ వర్షాలు పడుతున్నాయి, అక్కడ ఫ్లడ్స్ వస్తున్నాయి. ఈ మాకు ఒక్కరే కాదు కదా, ఆంధ్ర తెలంగాణలో ఉన్న అభిమానులంతా రేవంత్ రెడ్డికి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. వాళ్ళందరూ రావాలనుకుంటే పాపం వాళ్ళకి ఇది ఒక పెద్ద విపత్తు లాగా వచ్చింది. సో దానికోసమని కొంత ముందు మార్చుకుంటాం, అది మా ఇష్టము. అంతేగాని మీరు చెప్పిన డేట్ పెట్టుకున్నారు, ముందెందుకు పెట్టారు అంటే ఏదో అంటారు చూడండి, పిల్ల పుట్టక ముందే కుళ్ళ కట్టినాం, ఈ రోజు కట్టలేదు ఎందుకని పక్కింటోళ్ళు అడిగినట్టుంది. మా పిల్ల మేము కట్టుకుంటాం, మేమన్నా చేస్తాము. అది మా మంత్రి వర్గ విస్తరణ. బాబు ఉండు, నేను చెప్పని మంత్రివర్గ విస్తరణ అనేది అనుభవపూర్వకంగా ఉన్నదాన్ని నేను చెప్తున్నాను. మొత్తము ఉన్న దాంట్లో 119లో ఎప్పుడన్నా కూడా ముఖ్యమంత్రి గారికి అనువుగా ఉన్నట్టుగా శాఖలు ఉన్న మంత్రివర్గాన్ని 5 ఏళ్ల వరకు కూడా విస్తరించిన సందర్భాలు చూస్తాం మనము. సో ఇప్పుడున్న దాంట్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఎంతమందిని తీసుకోవాలనేది చూసుకొని, ఈ ముహూర్తం మంచి బలం ఉన్న రోజు రేపు మంచి ముహూర్తం ఉంది కాబట్టి రేపు ఫార్మాలిటీగా ముఖ్యమంత్రి గారిది జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఒక డేట్ తీసుకొని మేడం గారికి వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రోజు డేట్ చూసుకుంటూ ఆ మంత్రివర్గ విస్తరణలో కూర్పులు అన్ని చేసుకొని అన్ని కూడా లిస్ట్ అంతా ఫైనల్ చేయించుకొని అప్పుడు దాని మంత్రివర్గానికి క్యాబినెట్ ఇది అని చెప్పేసి డిపార్ట్మెంట్ ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వడం, గవర్నర్ గారికి సబ్మిట్ చేయడము. ఆ తర్వాత మాకు మా పార్టీ లెవెల్ మీద తీసుకోవడం, ఆ తర్వాత ప్రజలకు అంత వచ్చిన తర్వాత దానికి క్యాబినెట్ డేట్ డిసైడ్ చేస్తాం. అప్పుడు ఆ క్యాబినెట్ లో కూర్చున్న వాళ్ళు
శాఖాపరంగా ఉన్న దాన్ని కూర్చొని బడ్జెట్ లో ఎలా చేయాలి, మనం ఇచ్చిన హామీలు ఎంతవరకు సాధ్యమో, ఇప్పుడున్న దాంట్లో మొత్తం డబ్బా ఖాళీ చేసిపోయినాడు కేసీఆర్ గారు. ఖజానా ఖాళీ అయిపోయింది, జీతాలు కూడా ఇవ్వలేకుండా వెళ్ళిపోయినాడు. సో రైతు బంధుకి ఎట్లు ఇస్తారా, దీనికి ఎట్లు ఇస్తారా వాళ్ళు అడుగుతా ఉన్నారంటే, మేము ఏవైతే చెప్పామో 6 ప్రామిస్ల మీద క్యాబినెట్ లో పెట్టేటప్పుడు సంతకం పెడతామని చెప్పడం జరిగింది. చెప్తాము, డెఫినెట్ గా పెడతారు. పెట్టిన తర్వాత రైతులకు కానీ మనం ఇచ్చిన ఫస్ట్ ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో వాళ్ళకి ఎప్పుడైతే అంటే ఫస్ట్ పడాల్సినయో, ఫస్ట్ ప్రాధాన్యంగా రైతులకు గుర్తుపెట్టుకొని రైతుల కోసం పడాల్సిన దాన్ని ముందు ప్రయారిటీ కింద సాంక్షన్ చేస్తాం. సో ఆ తర్వాత మనం మెల్లి స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలన్నకో మాట్లాడుకుంటా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. సీఎం గారి లెవెల్లో, అడ్మినిస్ట్రేషన్ లో జరుగుతూ ఉంటాయి. దాన్ని పట్టుకొని ఎట్లా చేయాలనేది జరుగుతూ ఉంటది. టైం చాలా ఉంది, ఇప్పటికిప్పుడు అయిపోవాలంటే కుదరదు అది. అందుకే మంత్రివర్గ విస్తరణ అనేది అది చాలా ఆలోచించుకొని తీయాలా, ఎవరికి ఏ సీనియర్ వర్గం ఏ శాఖని ఇవ్వాలి, ఏమి ఇవ్వాలని. ఇక మా మీద డౌట్ వస్తుంది. ఒక్కొక్కరు అయితే మాట్లాడుతున్నారు 6 నెలలు కూడా ఏం 6 నెలలు కాదురా నేను ఇంకా మళ్ళీ మిమ్మల్ని రాని చెప్పే పరిస్థితే లేదు. ఎందుకంటారా, మీరు ఇప్పటిదాకా మీరు సరిగ్గా ఉండనేలు వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఎవరు కూడా మాట్లాడడానికి ఛాన్స్ లేదమ్మా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇప్పటిదాకా ప్రజాస్వామ్య పద్ధతిలో క్యాబినెట్ నిర్వహించలేదు, సెక్రటరియట్ లేదు, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అసలు మంత్రులకు అవకాశాలు లేదు, ప్రజలు చెప్పుకున్న సమస్యల మీద ప్రామిస్ చేసిన దాని మీద మాట్లాడలేదు. ఇప్పుడు అంతా యంత్రాంగం అంతా సెక్రటరియట్ కూర్చోవాలా, సెక్రటరియట్ లో అన్ని శాఖాపరంగా అన్ని ప్రమాణ స్వీకారాలు ఉంటాయి. ఆ తర్వాత ఒక్కొక్క దాన్ని బట్టిన తర్వాత ఆ శాఖాపరంగా క్యాబినెట్ విస్తరణ ప్రకారంగా మనకు అవి జరుగుతూ ఉంటాయి. దాన్ని బట్టి చేయాలి. కానీ మా మీద డౌట్ వస్తుంది, మా మీద డౌట్ అని కాదు పుష్పలీల గారు, డౌట్ అని కాదు. కాంగ్రెస్ పార్టీ మీద ఎంతో నమ్మకం పెట్టుకొని ప్రజలు అధికారాన్ని అప్పగించారు. తొందరగా ప్రభుత్వం ఫామ్ అయితే మా కష్టాలు తీరుతాయి అన్న ఒక ఆశ ఆకాంక్ష ప్రజల్లో కనిపిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే క్లారిటీ కోసం అడిగాం అంతే. క్లారిటీ ఇంతే నాన్న నేను చెప్పింది. నేను చెప్పడం కాదు, పార్టీ పరంగా కాదు, నేను అనుభవం ఉన్నదాన్ని చెప్తున్నా. క్యాబినెట్ విస్తరణ అట్లా ఉంటది, మాట్లాడడం అట్లా ఉంటది. అండ్ దాన్ని ఎట్లయితే చేస్తారన్న దానికి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు, ఆయన లెవెల్ అధికారులు అంత యంత్రాంగం అంత కూర్పు ఉంటది. చాలా ఉంటాయి మా తతంగాలు, అంత తొందరగా అవ్వదు కదా. సో ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ప్రోటోకాల్ ఎస్టాబ్లిషింగ్ అవ్వాలి. ముఖ్యమంత్రి సంతకం అయిన మరుక్షణమే ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ వస్తుంది. సునీత రెడ్డి గారు ఒక్క నిమిషం. తొందర పడడము అంటే అంత తొందరగా అవ్వదు అని చెప్తున్నా. మనతో పాటు తొందరగా అవ్వదమ్మా, అంత తొందరగా అవ్వదు, అంత తొందరగా అవ్వదు. అదిగా నేను చెప్తున్నా. ఇతర రాష్ట్రాల్లో ఒకటే రోజు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఫలితాలు వచ్చాయి. 3 రాష్ట్రాల్లో బీజేపీ కూడా గెలిచింది. ఇప్పటివరకు అక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఈ అంశాన్ని కాస్త పక్కన పెడితే మనతో పాటు ఓకే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు రజితా రెడ్డి గారు మనతో జాయిన్ అయ్యారు. ఒక్క నిమిషం అండి. రైట్, మీరు టైం పడుతుంది, వర్షాలు పడుతున్నాయి, జనాలు రేపు మీటింగ్ ఎంతో ఇబ్బందులు పడతారమో. రైట్, ఓకే అండి, నేను వస్తాను, తిరిగి వస్తాను. మన బీఆర్ఎస్ అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రజితా రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మేడం ఒక్క నిమిషం. రజితా రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి సీఎం కేసీఆర్ గారు గజ్వేల్ ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఈరోజు ఫామ్ హౌస్లో పెద్ద ఎత్తున గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కూడా ఆయనను కలిశారు. ఏంటి ఇదంతా? నిజంగా కేసీఆర్ గారు ఆ ఆలోచనతో ఏమైనా ఉన్నారా? అసలు ఏం జరుగుతుందండి? చూడండి, ముందుగా స్వతంత్ర టీవీ ఛానల్ ప్రేక్షకులకు కానీ ప్యానెల్లో ఉన్న మాజీ మంత్రివర్యులు పుష్పలీల మేడం గారికి, ఇంకా మిగతా ప్యానెల్లో ఉన్న సభ్యులకు కూడా నా నమస్తే అండి. ముందుగా కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కొత్తగా కొలువుదీరిన ముఖ్యమంత్రి అభ్యర్థి గారికి అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, నా పక్షాన నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రజాదరణ పొంది, ప్రజల మన్ననను పొంది జనరంజక పాలన మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాము. ఎందుకంటే బంగారు తెలంగాణను మేము ఆల్మోస్ట్ సాధించడమని అనుకుంటున్నాం. సరే, ఎక్కడో పొరపాటు వల్ల మీరు మాకు 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు ప్రజలు, మేము బ్రహ్మాండంగా దూసుకుపోయినాం. సరే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండమన్నారు ప్రజలు, మేము ప్రజల తీర్పుని ఎప్పుడు కూడా శిరసా వహిస్తామండి. ప్రజాస్వామిక విలువల్ని పాటించడమే బీఆర్ఎస్ కర్తవ్యం, అదే మా ధ్యేయం. మేము ఎప్పుడైనా కూడా కట్టుబడి ఉన్నాం, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నాం. మా అధినేత కూడా మాకు అదే నేర్పించిండు. ప్రజల తీర్పును మేము ఈ రోజు శిరసా వహిస్తున్నామండి. మెజారిటీ ప్రజలు వాళ్ళని నిర్ణయించుకున్నారు కాబట్టి వాళ్ళ పాలన కూడా చూడాలి కదంటే ప్రజలు ఎవరైందనేది.
ప్రజలు నిర్ణయించుకుంటారు. 6 నెలలు అయితే వాళ్ళు ఏందనేది మనం ఏందనేది తెలుస్తుంది. సరే మాకంటే ఒక 4,80,000 మంది కోరుకున్నారు వాళ్ళను. సరే చూద్దాం వాళ్ళ పాలన ఎట్లుంటది అనేది ముందు ముందు చూడొచ్చండి. తెలంగాణ తీసుకొచ్చిన పార్టీగా 2 సార్లు మాకు అవకాశం ఇచ్చిండ్రు. 10 సంవత్సరాల మా పాలన చూసిండ్రు. మా పాలనలో ప్రజలంతా కూడా సుభిక్షంగానే వర్ధిల్లిండ్రండి. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎలక్షన్లలో ఓటములు గెలుపులు అవన్నీ కూడా సర్వసాధారణం అండి. మేమేదో చెడగొట్టినాం, మా పార్టీ ఏదో ప్రతిపక్షంలో పెట్టినట్టు మేమేం ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే బ్రహ్మాండమైన పాలన ముఖ్యమంత్రి గారి హయాంలో చూసిండ్రండి. వాళ్ళ గెలిచినప్పుడు పొంగిపోలేదు, ఓడినప్పుడు కూడా మేము కుంగిపోవట్లేదండి. మేము ఏం చేసినామో మాకు తెలుసు, మా ప్రజలకు తెలుసు. అనేక పరిణితితో కూడిన మా మాటలే మీకు ఇవాళ సమాధానం అండి. మా ప్రెస్ మీట్లు చూడండి, మేము గెలిచినప్పుడు ఒకలాగానే ఉన్నాం. కరెక్టే అండి. కానీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడిన కొన్ని కామెంట్స్ కూడా వైరల్ అవుతా ఉన్నాయి. అంటే ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టారు, మాట్లాడే హక్కు లేదన్నట్టుగా కేటీఆర్ గారు వ్యాఖ్యానించారు. మరి అదే అంశాన్ని కాంగ్రెస్ నేతలు మీ వైపు వేలెత్తి చూస్తే తప్పది, చాలా తప్పు. చూడండి, ఇలాంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలు సృష్టించి అనేక గందరగోళాలు సృష్టించిన మాట వాస్తవమే. సరే అవన్నీ పక్కన పెట్టండి. ఇక పాత ఉత్సాహంతో మళ్ళా కూడా కథన రంగంలో దుంకుతాము, ప్రశ్నిస్తాము, వాళ్ళ 6 గ్యారంటీలను నిలదీస్తాము. సరే వాళ్ళు ఎట్లయితే మాకంటే గొప్ప పరిపాలన చేయాలని మేము కోరుకుంటున్నాము. మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్నే ఉన్నాం. మేము ఆనాడు కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణలో అప్పుడు ప్రజల పక్షాన్ని ఉన్నాం, ఇప్పుడు ఉంటాం, ఎప్పటికీ ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. మేము ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధంగానే ఉన్నాం. మా పార్టీ విధి విధానాలే అది కదండి. మేము కొట్లాడి సాధించిన తెలంగాణలో మేము కొట్లాడడానికి ఎప్పుడైనా సిద్ధమే అండి. మేము ఏం తక్కువ చేసినాం చెప్పండి. ప్రజలు సరే ఒకసారి మీకు అవకాశం ఇచ్చారు, చూద్దాం. ఇప్పుడు మా సీఎం గారు వస్తే ఈ పాటికి రైతు బంధు పడేదండి, రైతుల ఖాతాల్లో రైతు బంధు పడేది. సరే ఇక మీరు కొత్తగా కొలువు తీరుతున్నారు, మీకు కూడా అవకాశం ఇవ్వాలి, ప్రజల తీర్పును మనం గౌరవించాలి. ఇప్పుడు ప్రభుత్వానికి కూడా మేము మంచిగానే శుభాకాంక్షలే చెప్తున్నామండి. తెలంగాణ వెనుకట ఎంత చేదుండే ఇలా ఎంత తీపైంది అనేది ప్రజలకు తెలుసు, మనందరికి తెలుసు, కాంగ్రెస్ నాయకులకు తెలుసు. తెలంగాణ యాసకు చిన్న చూపుండే ఆనాడు, ఈనాడు ఎట్లయిందండి? మరి ఈనాడు ఎక్కడుండే తెలంగాణ ఎక్కడైంది అనేది తెలుసండి. సరే మేము పొరపాటు ఎక్కడ చేసినాం అనేది మేము విశ్లేషించుకుంటాం. ప్రజలకు మాకు ఎక్కడ గ్యాప్ వచ్చిందని మేము విశ్లేషించుకుంటున్నాం. తెలంగాణకు పట్టాభిషేకం చేసినామండి మేము. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకి ఎలా సముచిత స్థానం ఇచ్చినామండి బీఆర్ఎస్ పార్టీ నుంచి. సరే తెలంగాణోడి వలస నాపినము, తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని మార్చడంలో సక్సెస్ అయినము, తెలంగాణ అభివృద్ధి పథకంలో నడిపినామండి. తెలంగాణ ప్రజలందరినీ సరే తెలుసుదండి. ఒక్క 6 నెలలు మీ పాలన ఏందనేది కూడా ప్రజలు చూస్తారు. మేము మీ 6 గ్యారంటీలు మీరు ఎంతవరకు సక్సెస్ అవుతారో కూడా చూస్తాము. మీరు అవ్వాలని కోరుకుంటున్నాం, మీరు జనరంజక పాలన చేయాలని కోరుకుంటున్నాం. మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అండి. మాకు కొట్లాట కొత్త కాదు. మీ వెనకాల పడి మిమ్మల్ని పరుగులు పెట్టించి మీరు 6 గ్యారంటీలు అమలు అయ్యే చూస్తాం. మేము ప్రతిపక్షంలో కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాం. మాకు ఈ హోదా కూడా గర్వకారణం. మాకు ప్రజలు ఇచ్చిన హోదాను కూడా మేము గర్వకారణంగా స్వీకరిస్తున్నాం. మీ గ్యారంటీల విషయంలో, మీ పరిపాలన విషయంలో మేము వెనకుండి మిమ్మల్ని పరిగెత్తిస్తామని మళ్ళీ గుర్తు చేస్తున్నాం. రైట్. పుష్పలత గారు ఏదో చెప్తా ఉన్నారు ఒకసారి. ఇప్పుడు మా చిన్న చెల్లి పాపం చాలా ఎమోషనల్ గా మాట్లాడింది. సో తను ఎంత మాట్లాడింది, మేము తెచ్చినాం అంటే మీ కేసీఆర్ ఒక్కటి తెలియదు తల్లి. ఎంతో మంది త్యాగదనులు, ఎంతో మంది ఉద్యమకారులు, ఎంతో మంది ప్రతి తెలంగాణ ఉద్యోగులు ఎన్ని నిరాహారాలు, ఎన్ని రకాలుగా ఉద్యమాలు చేసి తెచ్చిపెట్టిన తెలంగాణను ఓన్ చేసుకొని అందరిని తొక్కేసి అధికారం పీఠం ఎక్కాడు కేసీఆర్ గారు. అది ప్రజలకు తెలుసు. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు ఏమన్నాడు, ఆ తర్వాత దళిత ముఖ్యమంత్రి చెప్తాన్నాక ఏమన్నాడు, ఎలా వాళ్ళని ఎవరెవరిని అంశాల వారికి ఎట్లా మోసం చేసిండు అన్నది నువ్వేదో మాకు తెలుసు పోరాటాల నుంచి వచ్చిందంటే, మరి పోరాటాలు లేకుండా ఎవరమ్మా కేసీఆర్ నేర్పించండా మాకు? లేకపోతే ఇంకా ఎవరన్నా నేర్పించిండ్రా? పోరాటాల పటిమతో ఉన్న 60 సంవత్సరాల నుంచి ఎన్నో రకాల కష్టాలు చూస్తున్నారు. శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు బిడ్డలు చనిపోతున్నారు. వీళ్ళు ఇంతమంది బిడ్డలు 1200 మంది బిడ్డలు చనిపోతున్న తర్వాత ఇంకా తెలంగాణ మన పదవి కోసం చూడడం, పాలన కోసం చూడడం కాదు కదా అని చెప్పి సోనియమ్మ నువ్వు మాట్లాడకుండా మాట్లాడితే నేను విన్నా. నువ్వు పెద్ద నువ్వు అట్లా మాట్లాడడం మధ్యలో మాట్లాడడం కరెక్ట్.
ఇప్పుడు తను చెప్పింది ఏదైతే ఉందో మా మీద ఇన్ని అభండాలు, ప్రతి వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకు ఆ క్వశ్చన్ మార్క్ నాకేం అర్థం కావట్లేదు. మాకు సంబంధించి రైతు బంధువుల కంటే ఈయన ఇచ్చేసి ఉంటే అయిపోయేదంట. అంటే మల్లారెడ్డికి మంత్రి ఉన్న మల్లారెడ్డి కొడితే పైసలు, ఒక అర్ధ ఎకరం ఉన్న ఆయన పైసలు కూడా ఇస్తాయి. ఇప్పుడు మల్లారెడ్డి దగ్గర డబ్బులు అన్ని ఎకరాల 100 ఎకరాలకు పైన ఉన్న ఆయనకు డబ్బులు వేస్తాడు రైతు బంధు అని. 1 ఎకరం 1/2 ఎకరం ఉన్న చిన్న సన్నకారు రైతులకు మాకు అందులో దళితులకు బీసీలకు మాకు అంత ఉండదు కాబట్టి మాకు ఇచ్చిన క్రెడిబిలిటీ ఇచ్చిన దానికి అది గొప్ప విషయమా? ఇప్పుడు అవన్నీ గక్కిస్తాము, ఆగండి మీరు అన్ని. అట్లాగే దానిని ఉండండి, డబ్బులు సరిపోవు, హామీలు ఎట్లా తీరుస్తారు, 1,00,000 కోట్లు అవుతాయి అంటే ఇప్పుడు వీళ్ళకి వేసిన డబ్బులన్నీ కూడా రికవర్ చేపిస్తాము డెఫినెట్ గా. అది రెండోది ఏంటంటే పథకాల విషయంలో, మేము ఇచ్చే హామీల విషయంలో మాకు ఆర్థికంగా ఎన్ని వేల కోట్లు ఎట్లా సాధ్యమవుతుంది అనడానికి క్యాబినెట్ వచ్చిన తర్వాత చూడండి మీరు. చూసిన తర్వాత అప్పుడు మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి. అసలు అవ్వకముందే ఊహాగానాలు ఎందుకో నాకు అర్థం కాదు. అయితే ఆ క్రెడిబిలిటీని కేసీఆర్ ఏదో ఉద్ధరించినట్టు మాట్లాడడం అనేది తెలంగాణ బిడ్డలను మోసం చేసిన వ్యక్తిగా ఇప్పుడు ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు. ఇప్పటికన్నా కరెక్ట్ గా రియలైజేషన్ తెచ్చుకుంటే బాగుంటుంది. రైట్ శ్రవణ్ కుమార్ గారు, శ్రవణ్ కుమార్ గారు ఏం చెప్తారు సార్? అంటే ఓవరాల్గా ఇప్పుడు ఈ పార్టీల అభిప్రాయాలు విన్న తర్వాత ఏంటి తెలంగాణ రాజకీయాలు ఏ రకంగా ఉండబోతా ఉన్నాయి? ఖచ్చితంగా రాజకీయ పార్టీ వాళ్ళు రాజకీయాలు వాళ్ళకు అనుకూలంగానే మాట్లాడుకుంటారు. ఎవరైనా ఇతర తప్పును ఎత్తి చూపిస్తూ ఉంటారు. అది సహజమే. డిబేట్స్లలో ఇంకా పోలరైజ్డ్ అవ్వడం అనేది మనం తరచు చూస్తున్న విధానం. ఏదైనా సరే ప్రజల కోణంలో ఇప్పుడు మనం చర్చించుకుంటే ఖచ్చితంగా ఎంత చేసినా ఎన్నో చేశామన్న బీఆర్ఎస్ వాదనతో ఏకీభవిస్తూనే వాళ్ళలో బీఆర్ఎస్ పార్టీలో చేసిన వాటికన్నా వాళ్ళు చేసిన వైఫల్యాలను ఎక్కువ ప్రజలు గుర్తిస్తున్నారు, దానికి ప్రాముఖ్యత ఇచ్చారు. దాంతోపాటు కేసీఆర్ అండ్ కేటీఆర్ అని కొంతమంది ఎమ్మెల్యేల మీద పర్సనల్ యాటిట్యూడ్స్ మీద కూడా వీళ్ళు అసంతృప్తితో ఉన్నారు. అందుకే మార్పు కోరుకున్నారు. ఆ మార్పు కోరుకునే క్రమంలో కాంగ్రెస్కు ఎక్కువ మద్దతు ఇచ్చారు. 64 మంది ఎమ్మెల్యేలతోటి మంచి మెజార్టీతోటి మ్యాజిక్ ఫిగర్ దాటి స్పష్టమైనటువంటి తీర్పునైతే ఇచ్చారు. ఈ ఆకర్షణ పథకాల విషయంలో కూడా కొంత మేలు జరిగింది కాంగ్రెస్ పార్టీకి. విపరీతమైనటువంటి పథకాలు అంటే ఏ సెక్టర్ని కూడా వదలలేదు. వాస్తవానికి వాళ్ళు ఎన్నికల ముందు చేసినటువంటి ఎక్సర్సైజ్ యాత్రల విషయంలో కూడా ఈసీ డిక్లరేషన్ కానీ, మైనార్టీ డిక్లరేషన్స్, యువత, మహిళ, ఇట్లా రకరకాల సెక్టర్స్ అందరినీ కూడా ఎవరిని కాదనుకుంటానే అన్ని రకాలటువంటి సెక్టర్ను ఆకర్షించడానికి, వాళ్ళని రిప్రజెంట్ చేయడానికి చాలా పథకాలు తీసుకొచ్చారు. అది డబుల్ బెడ్రూమ్ ఛాలెంజ్ చేసి ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కానీ, ఇప్పుడు చెప్తున్నట్టు రైతు భరోసాలో వాస్తవానికి చాలా విమర్శ కూడా ఉంది. అది చివరి క్షణంలో, చివరి వారం రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కొంచెం బహిరంగంగా ఒప్పుకుంది. ఏమిటంటే అధిక భూమి ఉన్న వాళ్ళకు ఇవ్వడం అనేది కొంచెం తప్పిదమే, దాన్ని సవరించుకోవాలి నెక్స్ట్ టర్మ్ లో అని అనుకున్నట్టుగా ఉంది. సో దాన్ని వీళ్ళు పోలరైజ్ చేస్తున్నారు. కాకపోతే ఈ కౌలు రైతు లీగల్ గా కొంచెం ఇబ్బంది ఉంటుంది లీగల్ గా. ఎందుకంటే మనకు తెలుసు, ఒక కిరాయి ఇంటికి కరెంటు బిల్లు మన పేరు మీద కట్టుకున్న ఒకటి లీగల్ రైట్స్ అనేవి వస్తాయి. ఎప్పుడైతే ప్రభుత్వమే కౌలుదారుడు అని ఒక భూమి మీద ఒక కౌలుదారునికి హక్కులు కల్పిస్తూ వీళ్ళు ప్రయోజనాన్ని ప్రభుత్వమే ఇస్తున్నప్పుడు దాని లీగల్ సమస్య అనేది ఉంటుంది. ఆ లీగల్ సమస్యను వీళ్ళు ఎట్లా సాల్వ్ చేసుకుంటూ కౌలుదారుని గుర్తింపిస్తారు భవిష్యత్తులో? అంటే ఈ తరము కాకుండా ఇంకా 5 ఏళ్లకో 10 ఏళ్ల తర్వాత కౌలుదారునికి, భూమిదారునికి పెద్ద ల్యాండ్ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని బేస్ చేసుకొని కౌలుదారునికి న్యాయం చేయలేకపోయాడు. ఇవ్వాలని ఉన్నా కూడా దాని సమస్యని సాల్వ్ చేయలేక కౌలుదారుని వదిలేయడం జరిగింది కేసీఆర్. సో దాన్ని వీళ్ళు ప్లస్ పాయింట్ గా చేసుకొని కౌలుదారు కూడా ఇచ్చేటువంటి ఆకర్షణటువంటి పథకాన్ని వాళ్ళు యాడ్ చేసుకున్నారు. మరి ఇది లీగల్ గా రేపు పొద్దున సమస్య అయితే భూమి మీద హక్కు కౌలుదారునికి వస్తే ఆ భూమిదారుడు ఊరుకుంటాడా? కౌలుదారుడు అని చెప్పి భూమిదారుడు అసలు డిక్లేర్ చేస్తాడా నా భూమి తను చేస్తున్నాడు అని? అవును. ఈ కౌలుదారుడు పలానా XYZ కౌలుదారుడు నాకని భూమి యజమాని డిక్లేర్ చేస్తారా? ఇవేమి లీగలైజ్డ్ లేదా వీటికి అనుమానాలకు లేకుండా పథకాన్ని ప్రకటించడం, ప్రజలు విశ్వసించడం నిజంగా కూడా ఆశాస్పదమే అయినప్పటికీ మరి నిజంగా ఈ లీగల్ సమస్యను దాటి చెప్తారా? ఈ లీగల్ సమస్యను దాటేసి న్యాయం చేకూరిస్తే, ఎందుకంటే పుష్పల్య గారు కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి. పుష్పల్య గారు ఒక్క నిమిషం శ్రవణ్ గారు మాట్లాడుతున్నారు, తర్వాత వస్తాను. ఈ లీగల్ సమస్య దాటి నిజంగా కౌలుదారునికి న్యాయం జరిగితే సంతోషిద్దామని. ఈ లీగల్ సమస్యని వాళ్ళు క్లారిటీ అంటే
ఇంకా ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది, దాని తగ్గటువంటి విధి విధానాలు ప్రకటించలేదు. దానికి కూడా వాళ్ళు కూడా లీగలైజ్ అడ్వైజ్ చేస్తారు. ఆ టీంకు లీగల్ టీం ఉంటుంది, ఐఏఎస్ ఆఫీసరు వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా సలహాలు, ప్రభుత్వ సలహాదారులు ఉంటారు. వాళ్ళందరికీ కూడా న్యాయ సమీక్ష చేసి కౌలుదారునికి ఎలా న్యాయం చేకూరుస్తారు అనేది చూడాలి. ఇకపోతే డబుల్ బెడ్రూమ్ గృహ నిర్మాణాలకు ఇచ్చినట్టు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఉంది. అది నిరంతర ప్రక్రియ వాస్తవానికి. ఎందుకంటే డబుల్ బెడ్రూములు కేసీఆర్ ఇవ్వలేదన్న ఒక బ్యాడ్ నేమ్ ఉంది. అది అంత ఈజీ కూడా కాదు అన్ని లక్షల మందికి మేము న్యాయం చేకూర్చామని పథకం ఇచ్చామని చెప్పుకోవడానికి. మరి కాంగ్రెస్ ఈ సమస్యని ఎలా అధిగమిస్తుంది? ఎందుకంటే ఈజీగా బీఆర్ఎస్ ను పోలరైజ్ చేసి పాయింట్అవుట్ చేసి దాన్ని నెగటివ్ గా క్రియేట్ చేయడం, నెగటివ్ ని క్యాచ్ చేసుకోవడం అయితే జరిగింది. కానీ వీళ్ళు దాన్ని మరి నిలబెట్టుకుంటారా? వీళ్ళ ఆ ఇంద్రమ పథకాల రూపంలో వీళ్ళు ఇచ్చిన హామీస్, నిరుద్యోగ విషయంలో కానీ ఇట్లాంటి వాటి. ఎందుకంటే ఈ పెన్షన్ ఈజీగా ఇవ్వచ్చు, పెద్ద విషయం కాదు. అది బెనిఫిషియర్స్ ఐడెంటిఫై చేయడం వెనక గృహ నిర్మాణం లాంటివి ఇట్లాంటి. మళ్ళీ ఇంకొకటి ఈ ఉచిత బస్సు ప్రయాణం కూడా తల మోచేలా ఉంది. ఎందుకంటే గతంలో కర్ణాటక చూస్తున్నాం, కర్ణాటకలో కూడా వైఫల్యం చెందిందని, లేదు బస్సులు విపరీతంగా రద్దీ పెరిగిందని రకరకాల వాదన వింటున్నాం. అంటే ఈ పథకాలని విధి విధానాలకి క్లారిటీ ఇవ్వలేదు. ఏం కండిషన్స్ పెడతారు అంటే పలానా ఆర్థిక స్టేటస్ ఉన్న వాళ్ళకే, అంతకు దిగువ స్థాయి మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకే ఇస్తారా ఉచిత, ఏది గ్యాస్ అయినా సరే, ఇంకా ఈ మహిళకి ఇచ్చే 2500 పథకం కానీ, బస్సు కానీ, ఇంకా ఏది తీసుకున్నా కానీ దాంట్లో ఎన్ని కొర్రీలు ఉంటాయి, ఎన్ని కండిషన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఇంకా మనం వీళ్ళు ప్రకటించేటప్పుడు చూడాలి. ప్రజలు మాత్రం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీళ్ళు ఇంకొకటి ఏంటంటే వీళ్ళకు ఒక వారాన్ని ఒప్పుకున్నారు. ఏంటంటే 100 రోజుల్లోపు కూడా అమలు చేస్తామని, 100 రోజుల్లోపు అన్ని కూడా అమలు చేస్తామని, మొదటి సంతకాలంలోనే చాలా వరకు చేస్తామని చెప్పుకున్నారు. వీటి ప్రాక్టికల్ గా ఎంతవరకు సక్సెస్ చేసుకోగలుగుతారు? నిజంగా తెలంగాణ ప్రజలకు వీళ్ళు చెప్పిన అందుతే నిజంగా కూడా వీళ్ళు సక్సెస్ అయినట్టుగా భావించవచ్చు. రైట్ సునీతారెడ్డి గారు చెప్పండి నరేష్ గారు. రైట్, ఏంటి అంటే ఏ రకంగా ఉండబోతా ఉన్నాయి తెలంగాణ రాజకీయాలు? ఎందుకంటే మీరు 30 సీట్లు గెలుస్తాము, కింగ్ మేకర్ బీజేపీ అవుతుంది అని భావించినప్పటికీ ప్రజలు మిమ్మల్ని కూడా నిరాశపరిచారు. ఈ నేపథ్యంలో బీజేపీ రోల్ తెలంగాణ రాజకీయాల్లో ఎలా ఉండబోతా ఉంది, మీ పాత్ర? మేము బీజేపీ మా 8 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో వాళ్ళ రోల్ వాళ్ళు గట్టిగా పోషించడానికి రెడీగా ఉన్న ప్రతిపక్షంలో కూర్చొని ప్రభుత్వ వైఫల్యాలు ఏ విధంగా ఉన్నాయో వాటిని ఎండగట్టడం. మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మేము ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూనే ఉన్నాము 5 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ వెనకకు తగ్గకుండా. ఇప్పుడు శ్రవణ్ గారు చెప్పారు ఏది అయితే ధరణి గురించి కానివ్వండి, ఉద్యోగ క్యాలెండర్ గురించి కానివ్వండి, రైతు బంధు గురించి కానివ్వండి, అవినీతి సొమ్ము కక్కిస్తామనే విషయం కానివ్వండి, కరెంటు విషయం కానివ్వండి, గ్యాస్ విషయం కానివ్వండి. మనకు ఏదైతే వీళ్ళు మధ్యప్రదేశ్లో 7 గ్యారంటీలు చెప్పడం జరిగింది, రాజస్థాన్లో 5 గ్యారంటీలు చెప్పడం జరిగింది, కర్ణాటకలో కూడా 5 గ్యారంటీలు చెప్పడం జరిగింది. కర్ణాటక నుంచి అయితే మరి బాగానే నెగిటివ్ వస్తూ ఉంది, అక్కడ ఇవేవి జరగట్లేదని కూడా మనం ఎలక్షన్లలో ప్రచారాలలో కూడా ఇవి బాగా వచ్చినాయి కూడా చూసినాం. మనము 5 గంటల కరెంటే ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళ డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పిన సందర్భం చూసినాం మనం. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో మనము ఇచ్చిన ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో భారీగానే ఉన్నాయి. వీళ్ళు ఇచ్చిన ఈ 6 గ్యారంటీలతో పాటు మళ్ళీ గవర్నమెంట్ లో అంత ముందు ఉన్నాయి కూడా మనం కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, రేషన్ కార్డులు కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, నిరుద్యోగ భృతి కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వము అవి కూడా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటది. ఇవన్నిటికి వీళ్ళు ఒక టైం బాండ్ పెట్టుకున్నారు. 100 రోజులలో మేము ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, దానికి ధరణి మా భూమి సంథింగ్ ఏదో పెట్టారు, దాన్ని భూమాత అదొకటి పెట్టాము. ఇవన్నీ ఒక్కొక్కటి మీరు 100 days కు ఒక టైం బాండ్ పెట్టారు. టైం బాండ్ లో ఇవి చేస్తామన్నారు, నిరూపించుకుంటామని చెప్పారు. నిరూపించుకుంటే మంచిదే, కానీ ఒక కేసీఆర్ గారు రాక ఫస్ట్ అసెంబ్లీలో ఏం చెప్పిండు, నేను 1,07,000 ఉద్యోగాలు 100 రోజులలోనే ఇస్తా, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, నేను అందరినీ కలుపుకొని పోతా అని మనకు 2014లో
ఫస్ట్ అసెంబ్లీనే చెప్పిండు. మనం అంతా పొరపాటు పడ్డాం, కలుపుకొని పోతాం అంటే అందరినీ కలుపుకొని పోతాడు కావచ్చు అనుకున్నాం. కానీ ఆయన చేసి నేను అన్ని పార్టీలను కలుపుకొని పోయిండు అనమాట. అన్ని పార్టీలను ఆయనలో చేర్చుకొని పోయిండు. అట్లా నానార్థాలు ఏమన్నా ఉన్నాయా అనే కూడా అనుమానాలు వస్తాయి. ఎందుకు అంటే మనము వెక్స్ అయిపోయి ఆత్మగౌరవం చచ్చిపోయి బాధల్లో ఉండి ప్రజలు ఆత్మహత్య దిశగా ప్రయాణం చేస్తున్నారు. ఉద్యోగాలు లేక యువత రోడ్డు ఎక్కిండ్రు. ఇవాళ రైతులు రేపు విత్తనాలు, రేపు మళ్ళీ కలుపులు స్టార్ట్ అయితే వాళ్ళకి ఎరువులు విత్తనాలు ఇవన్నీ అవసరం ఉంటాయి. అందరు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఏదైతే మనము ప్రజలకు ఆ వాగ్దానాలు ఇచ్చినామో, తెలంగాణ బిడ్డలకు ఏవైతే ఆశలు కల్పించినామో అవన్నీ చేశారని అనుకుంటున్నా. కానీ మనకు పక్క రాష్ట్రాలను చూసినాక కొంచెం ఒక అపనమ్మకం కూడా వస్తుంది. ఎందుకు అంటే రాజస్థాన్లో ఇచ్చిండ్రు, అక్కడ ఇచ్చినా కూడా వాళ్ళు ఓడించిండ్రు అంటే అక్కడ చేయలేదని మనం అనుకోవాలి. మధ్యప్రదేశ్ లో కూడా ఇదే వాగ్దానం ఇచ్చిండ్రు, ఇదే చేసిండ్రు. కానీ అక్కడ కూడా వాళ్ళు నమ్మలేదు, అక్కడ కూడా ఫెయిల్ అయింది. ఛత్తీస్గఢ్ లో కూడా వీళ్ళు ఏ వాగ్దానాలు చేసిండ్రు, అక్కడ కూడా ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే వాళ్ళ పరిపాలన ఉంది కాబట్టి వాళ్ళ పరిపాలన ఇవి చేస్తే ఖచ్చితంగా నమ్మేవాళ్ళు. వాగ్దానాలు ఇవ్వడము, ఓట్లు దండుకోవడం అనే కార్యక్రమం కాకుండా తెలంగాణ బిడ్డలు చాలా తెలివిగలవారు, ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు. మనము మళ్ళా రేపు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మన తెలంగాణ బిడ్డలు తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. మనకు 2018 ఒక ఉదాహరణ. 2018 ఎలక్షన్ అప్పుడు దాదాపు 85-90 సీట్లు బీఆర్ఎస్ కట్టబెట్టిండ్రు. వాళ్ళ వేషాలు చూశాక వాళ్ళు ఇస్తాం, 100 రోజులలో ఇస్తాము, 150 రోజులలో ఇస్తామని ఏవైతే టైం బాండ్ పెట్టిండ్రో, టైం బాండ్ పెట్టి పక్కకు పెడితే పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేసరికి మొత్తం కాంగ్రెస్ పార్టీకి 3 ఎంపీ సీట్లు ఇచ్చారు, మా బీజేపీ పార్టీకి 4 ఎంపీ సీట్లు ఇచ్చారు. వాళ్ళని కారు సర్కార్ని తిరగ పంపించేశారు. అందుకు నేను ఏమంటున్నా అంటే ఖచ్చితంగా ఏదైతే మీరు ఇవాళ ప్రజలకు వాగ్దానాలు చేసిరో గ్యారంటీ అని మీరు ప్రతి మీటింగ్ లో చెప్పి ప్రజల్ని ఏదైతే మభ్య పెట్టిండ్రో, ఇల్లు కట్టియడం కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ప్రతి ఒక్కటి ఖచ్చితంగా చెయ్యాలి. చేయకున్నా కూడా ప్రతిపక్షంగా మేము అసెంబ్లీలో కూర్చొని మేము ఖచ్చితంగా మెడలు వంచి చేపించేలాగా మేము పోరాటం చేస్తాం. మా పోరాటాలాగా మాకు ఇప్పుడు ఇంతకుముందు ఒక ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఖచ్చితంగా మా బాణి తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఖచ్చితంగా వినిపిస్తాం. ప్రభుత్వం వినేలాగా చేస్తాం. రైట్ రైసారెడ్డి గారు చెప్పండి. రైట్, ఇంతకుముందు ఏదో చెప్పబోయారు. అదే అండి, అన్ని రంగాల్లో అద్భుతంగా తీర్చిదిద్దినమండి. సరే, ప్రజలకు మాకు ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది అనేది మేము విశ్లేషించుకుంటాం, మా ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటాం. మేము ప్రతిపక్ష పాత్రను కూడా సమర్థవంతంగా పాలిస్తామని చెప్తున్నా. సరే, రైతుల ఆత్మహత్యలు ఆపినాము. ఈ రోజు మేము మంచిగా చెరువుల్లో పూడిక తీపించినాము, ఇలా నీళ్లు నిల్వ ఉండేటట్టు చేసినాము. ఇక బావులల్లో కూడా బ్రహ్మాండమైన నీళ్లు ఉన్నాయి. ఇవాళ వడ్డించిన విస్తరైందండి ఇవాళ తెలంగాణ. నల్గొండ ప్రజలకు ఫ్లోరైడ్ నుంచి విముక్తి కల్పించినాము. హరితహారంతో రాష్ట్రాన్ని కూడా ఇలా పచ్చగా చేసినాము. ఇక తెలంగాణ ప్రాంతాన్ని ప్రజలను అమితంగా ప్రేమించిండండి కేసీఆర్ గారు. ఇక తెలంగాణను అన్నమో రామచంద్ర నుంచి ఇలా అన్నపూర్ణగా చేసిండు కేసీఆర్ గారు. ఇక ఇప్పుడు ఇంతకంటే మంచిగా మరి వాళ్ళు పాలించాలండి. ప్రజలకు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి. సరే, వాళ్ళు ఇస్తారన్న వాటికి మరి ఎట్లా అమలు చేసిస్తారు అనేది కూడా మేము వెనకాల ఉంటాము. ప్రజల పక్షాన పోరాటం అనేది మా బ్లడ్ లోనే ఉందండి. పోరాటం అనేది మా బ్లడ్ లోనే ఉంది. పోరాటం చేస్తాము, ప్రజల పక్షాన ఉంటాము. ఇవాళ 12,000 కోట్ల ఖర్చు అయినా రైతన్నకు నిరంతర నాణ్యతమైన కరెంట్ ఇచ్చినాము మేము. సరే, 10 ఏళ్ల నుంచి 67 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి ఇప్పుడు 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు కూడా సరఫరా చేసే స్థాయికి ఇలా తెలంగాణ చేరిందండి. మరి ఇక తలసరి ఆదాయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. మరి ఇలా తెలంగాణ వడ్డీనే వస్తాయండి. ఇవి నిరంతర శ్రమ లేదే, ఈ కఠోర శ్రమ తెలంగాణ వెనుక ఎన్ని కష్టాలు ఒక్క మాటకు నాకు 10 ఏళ్ల కింద మాట్లాడండి. ఒక్క నిమిషం, రైసా గారు మాట్లాడుతున్న తర్వాత నేను వస్తాను మేడం. పుష్పలీల గారు తర్వాత మీ దగ్గరికి వస్తాను. రైసారెడ్డి గారు మాట్లాడండి. అదే అండి, ఇలా ప్రజలలో బ్రహ్మాండమైన పాలన రుచి చూపించడం వాళ్ళకు ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది అనేది ప్రజలకు ఇలా అర్థమైంది. సరే, అది ఎక్కడ ఏ గ్యాప్ వల్ల అసలు ప్రజలు వాళ్ళను కోరుకున్నారో మరి ఇక వాళ్ళు ఎంతకంటే సమర్థవంతంగా వాళ్ళు పాలించాలని కోరుకుంటున్నాం.
ప్రజల పక్షాన ఉంటాం. ఇలా యాసంగి వానకాలం పంట పెట్టుబడికి రైతులు అప్పులు చేయకుండా రైతు బంధు ఇచ్చినాము. మరి దాన్ని వీళ్ళు ఇలా వ్యతిరేకిస్తున్నారు. చూద్దాం వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అనేది చూద్దాం. టైం వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి కొత్త ప్రభుత్వం. ఒక గుంట భూమి ఉన్నోడికి కూడా రైతు బీమా ఇచ్చినామండి. పంట నమ్ముకోవడానికి అమ్మినది ఇంకా డబ్బుల కోసం దళార్ల చుట్టూ తిరగకుండా చేసిండు కేసీఆర్. చూడండి, హరితహారంతో ఇంత మంచిగా చేసి పల్లెలకు ట్రాక్టర్లు, ప్రకృతి వనం, డంప్ యార్డులు, వైకుంఠ ధామాలు, రైతు వేదికలు బ్రహ్మాండంగా చేసినాం. అన్ని వర్గాలు, సబ్బండ వర్గాలకు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చేసిండు. ఇప్పుడు అంతకు మించి మీరు పరిపాలించాలండి, అంతకు మించి మీరు పరిపాలించేలాగా మిమ్మల్ని పరుగులు పెట్టిస్తాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకే ప్రజల పక్షాన ఉన్నది. ప్రజల కోసమే తన చావును సైతం, చావు అంచుల దాకా వెళ్ళొచ్చిన ధీరుడు కేసీఆర్ గారు అండి. కేసీఆర్ గారు ఉండగా తెలంగాణ ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడడానికి వీల్లేదు. మీరు కూడా బ్రహ్మాండంగా జనరంజక పాలన చేయాలని కోరుకుంటున్నాం. మీరు ఎక్కడ ఫెయిల్ అయినా కూడా మేము వెనకాల పడతాము. మేము ప్రజల పక్షాన నిలబడి మేము కొట్లాడతాం. ఇక మీద కూడా కొట్లాడతాం. పుష్పలీల గారు, రేపైతే కాంగ్రెస్ పార్టీకి ఒక దసరా పండగ లాగా 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ కళ నెరవేరబోతుంది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. కానీ పెద్ద బాధ్యత మీ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. తెలంగాణ ఆర్థిక సవాళ్ళు ఉన్నాయి, సకాలంలో జీతాలు ఇవ్వలేని ఖజానా ఉంది తెలంగాణలో, ఎన్నో హామీలు మీరు గుప్పించిన పరిస్థితి ఉంది కదా. ఏంటి, ఎట్లా అనిపిస్తుంది? పుష్పలీల గారు, మేడం మ్యూట్లో ఉన్నారండి. పుష్పలీల గారు, మేడం మ్యూట్లో ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఓకే, తెలంగాణ లెవెల్లో ఇంత బాగా చేసి ఇంత చేసిన ఆయనని ఎందుకు ఫామ్ హౌస్ పంపించారమ్మా? ఒకటి, ఎక్కడో మిస్కమ్యూనికేషన్ అయ్యిందని ఒక మాట, చిన్న మాట చెప్పి వదిలేసుకుంటుంది పాపం మా అమ్మాయి, చిన్నది కాబట్టి. మిస్కమ్యూనికేషన్ కాదమ్మా, మీరు చేసిన పాపాలు, తప్పులు, తెలంగాణ వాగ్దానాలు చేసి ఎవరెవరికైతే మోసం చేశాడో, దళితులను దళిత బంధు ఇస్తాన్ని ఎంతమందికి ఇచ్చాడు, హుజూరాబాద్ ఎందుకు ఇచ్చాడు, రాష్ట్రం మొత్తం ఇస్తానని ఎక్కడ ఇచ్చాడు, మరి అలాగే ఇప్పుడు అన్ని బంధులు పెట్టాడు. ఏ బంధులు అయినా కూడా ఎవరి అకౌంట్లో పడినట్టు డబ్బులు వేయాలా, ఫ్రీజ్ చేయాలి. ఇక అంతా నీళ్ళంతా పొంగి పొర్లిపోతున్నాయట. ఇక ఈ చెరువులు బ్యాంకులు ఈయననే పుట్టించాడు, తెలంగాణ మొత్తం ఈయననే ఇచ్చిండు, నిజాంకి తమ్ముడు వారసుడుగా ఈయననే ఉన్నట్టున్నాడు. ఇక మనకు అసలు పరిపాలన అనేది ఇక వీళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం. ఆయన అంతా చేసి పెట్టేసిండు. ఇక మనం మేము ఎట్లా చేస్తామని వాళ్ళు చూస్తారంట మమ్మల్ని. ఎవరన్నా నవ్వుతారు చెప్పడానికి కూడా, వినడానికి కూడా. ఎంత మంచిగా ఉన్న తెలంగాణని, ఇంత మిగులుగా ఉన్న బడ్జెట్ ని ఈ రోజు ఎంత దౌర్భాగ్యంగా పరిస్థితి చేస్తే దాన్ని అడగడానికి ప్రశ్నించకుండా ప్రతిపక్షమే చేయలేకుండా చేసిన వీళ్ళంటే మమ్మల్ని ప్రశ్నించే స్థాయికి ఉంటాడు. నువ్వు అసెంబ్లీలో 4 రోజులు నడవనియలేవు, అసెంబ్లీ పెట్టలేవు, సెక్రటరియటే పెట్టలేవు, మంత్రులుగా ఉన్నాడు, ఎవరో ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఎమ్మెల్యేలకే లేవు, ప్రజలు కలవలేని ముఖ్యమంత్రి నువ్వు కూడా పరిపాలన చేసిండట. ఏం పరిపాలన అది? నియంతలా కూర్చొని నీ ఇష్టంగా వచ్చినట్టు కాదు కూర్చొని ప్రగతి భవన్లో కూర్చొని ఎవరన్నా రానిచ్చిండా? ఇక ఆయన చేసిన కరెంటు నిరంతరం పొంగిందంట, నిరంతరం. ఆ కరెంటు విషయంలో నువ్వు ఎన్ని రకాలుగా ఫ్రాడ్ చేసిండ్రు, ఎన్ని వేల కోట్లాది రూపాయల కమిషన్లు తిన్నారు అందులో, అది కూడా లెక్కలు బయటకు వస్తాయి. కొంచెం ఆగండి, మీరు ఎందుకు తొందరపడుతున్నారు? అవన్నీ తీస్తాము. ఈయన ఇంత బాగా ఉద్ధరించిపోతే ఇన్ని ఆత్మహత్యలు తెలంగాణ వచ్చినాక ఎందుకు వచ్చినాయి? రైతులకు ఎందుకు వచ్చింది? గిట్టుబాటు ధర రాకుండా రైతులే పోయి నామినేషన్ వేశారు కదా నిజామాబాద్ లో గానీ అంతటా గానీ. మరి ఇన్ని చేసినాక కూడా మళ్ళా ఏం తెలియనట్టు మేమంతా చేసినాం, వీళ్ళు ఎట్లా చూస్తారా అంటే అర్థం కాకుండా. అంటే పోయేటప్పుడు కూడా రాత్రే కూడా అసైన్మెంట్ ల్యాండ్లను వాటిని మార్చుకుంటున్నారని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వాల్సి వచ్చిందంటే, చిన్న భూములు సరిపోతలేవా? మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కి సరిపోనంత ఆస్తులు కొల్లగొట్టేసి తెలంగాణ వాళ్ళకు మిగలకుండా కోకాపేట భూములు అమ్మేపిచ్చిండు. ఎవడబ్బసమని అమ్మిండు? ఎవరికి ఇచ్చిండు అవన్నీ? ఆ డబ్బులన్నీ ఎక్కడ పెట్టిండు? అవన్నీ పెట్టినే కాకుండానంట ఈయన పరిపాలన ఇంట్లో నుంచి తెచ్చిపెట్టినట్టు మాట్లాడుతున్నారు. ఈ రోజు బిడ్డలు చచ్చిపోతుంటే ఒక్క బిడ్డ కోసం మన కేటీఆర్ పోయి పట్టుకొని ఏడ్చిండా? 4 ఉద్యోగాలు 5 ఉద్యోగాలు మీరు పెట్టుకున్నారే, ఆ పిల్లలకు ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ చక్కగా వేసిండ్రా? ఈయనంతా చేసినాకనంట ఇంటికి పంపించారట. ఇక ఉద్యమాలు వీళ్ళు చేస్తారండి. మీరు ఎట్లా చేస్తారు? మిమ్మల్ని అసలు ఇంట్లోకి వచ్చిన రానియకుండా చేస్తాం ఆయనతో కూడా, ఆ ప్రతిపక్షాలు. అంటే ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో చేసిన కాదు బాబు, కాదు. అప్పుడు అసెంబ్లీ 40 రోజులు నడిచేది బడ్జెట్ మీద. మేమున్నప్పుడు డిస్కషన్లు జరిగేవి ప్రతి అంశం మీద. అసలు నడవనిచ్చిండా ఆ అసెంబ్లీని? ప్రతిపక్షంలో ఎవరన్నా మాట్లాడనిచ్చిండా?
బిల్లులు అక్కడ ఎక్కడైనా పాస్ అయినాయా? ఆయన అనుకున్నట్టుగా టకా 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 ఒక్క రోజున బిల్లులు పాస్ చేయించేసుకున్నాడు. మరి ఈ రోజు గవర్నర్ కూడా ఆర్థికంగా బడ్జెట్ మీద కూడా సంతకం పెట్టలేదంటే ఈయన మీద ఏ రకమైన డెమోక్రసీని కిల్ చేసిండో కాబట్టి ఆమె ఆ బిల్లులు కూడా కొన్ని ఆపింది కదా. ఇవన్నీ ఏం తెలియదా? చదువురాను అనుకుంటురా, ఎడిపప్పలు అనుకుంటురా జనాలని? మేము ఎట్లా చేస్తాము? రైతు బంధు వాడుతుండే అంటే నువ్వు ఇచ్చిన రైతు బంధు ఎక్కడ సరిపోతుంది? కౌలుదారు చట్టం మీద ధనం లేదా చేయడానికి రాదా? ఎందుకు రాదు? రెవెన్యూ యాక్టులు ఎందుకు చేయనికి రావు? ఇప్పుడు నువ్వు నీ భూమికి నువ్వులేమో పట్టాదారులను పాస్బుక్లు ఇచ్చి వాళ్ళని మొత్తం లక్షల ఎకరాలు చేసే ఓనర్లను చేసి ఆ భూమిని నమ్ముకొని నువ్వు నష్టపోతే పెట్టుబడి పెట్టి వాడు చచ్చిపోతుంటే ఓనర్ కి చేస్తా కానీ కౌలుదారికి ఎట్లా ఇస్తారంటారా? ఎందుకు ఇయ్యరు? డెఫినెట్ గా ఇస్తారు. డెఫినెట్ గా ఇవ్వడానికి ఉన్నాయి ఆ చట్టాలు, మేము తీస్తాం, అవన్నీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. పేదవారి గురించి ఆలోచించడం తప్ప వాళ్ళకి ఇవ్వద్దంటాడా? ఆయన అన్న దాంట్లో ఏది ఎకరాలకు ఇచ్చినాము, రైతు బంధు పడ్డది, తాగండి తినండి సావండి అని ఇంత లిక్కర్ అంతా కూడా పెడతా ఉంటే రెవెన్యూ ఎక్కడి నుంచి అండి వచ్చిందండి? ఇన్ని వేల లిక్కర్ షాపులు అండి మనకి. మన పిల్లల స్కూల్ ఎక్కడ ఉన్నాయండి? గవర్నమెంట్ స్కూల్ ఎక్కడ నడుస్తున్నాయండి? విద్యా విధానంలో ఎన్ని లొసుకులు జరిగినాయండి? మొన్న పిల్లలు ఎంతమంది ఇంటర్మీడియట్ బోర్డులో సరే దానికి సంబంధించి చనిపోయారండి. ఇవన్నీ తప్పులు కనబడలేదంటే ఆయన అంతా ఉద్ధరించేసిండంటే ఇంకా రాష్ట్రం ఇంకేం మిగలడానికి లేదట. మాకన్నా ఖాళీ డబ్బాలు మాకిచ్చి మీరు ఎట్లా చేస్తారని తమాషా చూస్తారనుకుంటున్నారా? బిడ్డ అవన్నీ ప్రజలకు చెప్తాం బిడ్డ. నువ్వు ఎన్ని తిన్నారో, మీరు ఎన్ని వేల కోట్లు స్కాములు చేసినరో. ఒక దిక్కు కేటీఆర్, ఒక దిక్కు కేసీఆర్ బిడ్డ. ఆయన ఏమేం చేసినారో తెలియదా మాకు? ధరణిలో ఉన్న దాంట్లో ధరణిలో మాకు చేయడానికి లేదంటారా? మేము చేసిన అన్ని తప్పులు చేసినారు. ఏదో వీళ్ళు ఇచ్చినట్టు చెప్తున్నారు మాకు అధికారము. మేమిస్తే మేము అధికారం, మీకు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వబట్టే ముఖ్యమంత్రి అయ్యిండు, లేకపోతే ఎక్కడైతే ఉండే. మా బిడ్డల చావుల మీద, పునాదుల మీద, సమాధుల మీద మీరు పువ్వులు పెట్టుకొని ముద్దుగా కూర్చొని గద్దెలు వేసుకొని కూర్చున్నారు. మీరు ఈ పరిపాలన విధానం గురించి మాకు నేర్పిస్తారు. అట్లాంటి మాట్లాడేటోళ్ళంటే ఇంకో ఎట్లా చేస్తారో చూస్తాను, ఏం చేస్తారో చూడరు. అధికారంలో రానోళ్ళు మాట్లాడతారు, అధికారం వచ్చి మొత్తం దోసుకున్న వాళ్ళు మాట్లాడతారు. ఏంది ఇది? ప్రజాస్వామ్యమా? ఏంది ఇది? ప్రతిపక్షం అనేది లేకుండా చేసిండు. ఆ లేకుండా చేసి ఈ రోజు మమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళందరినీ సోషల్ మీడియాలో కూడా అడగలేకుండా చేసిండు. మీడియాను కట్ చేసిండు, ప్రెస్ ను కట్ చేసిండు. ఎవడైనా మాట్లాడుతూ అహంకారమైన మాటలు పోనీ అయ్యి మాట్లాడినట్టు చూస్తాం. ఇక కేటీఆర్ కూడా మాట్లాడతారా? ఇక ఈమె మొత్తం దోచుకొని మొత్తం ఫ్లైట్లలో తీసుకుపోయినా ఈమె ఇక చేతులు ఊపుతుంటది లిక్కర్ రాని. అవి కూడా చూసుకో, సిగ్గుండాలి మనకు మాట్లాడుతుంటే. మన పిల్లల బతుకులు ఏడైనా ఉన్నాయి. మన ఆత్మాభిమానం, మన ఘోష, మన పిల్లలు చచ్చిపోయినరు, వాళ్ళ గురించి మనం మాట్లాడొద్దా? ఏమైనా అంత బాగా చేసేసిండంట, ఆయన ఉద్ధరించిండంట, ఆయన ఇంట్లోకి తీసుకొచ్చిండంట. మన ఫామ్ హౌస్ లో 100 ఎకరాలు కొన్నాడు. ఎక్కడి నుంచి కొన్నాడు? 2 ఎకరాలు 100 ఎకరాలు కొన్నాడు. ఏం నుంచి వచ్చినాయి అవన్నీ? మాట్లాడతారు బాగా. అంత పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటుంది కవితమ్మ. రెంటింట్లో ఉన్నది అనేది క్లిప్పింగ్. ఇవాళ ఎన్ని వేల కోట్ల ఇల్లు కట్టుకుంది? ఏం మాట్లాడుతున్నారు? 6 హామీలకు బడ్జెట్ సరిపోదు. తెలివి ఉండాలి బడ్జెట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలన్నది. అది నిజంగా చేయడానికి అవకాశాలు ఉంటాయి. అవి మిగులు మొత్తం 0 బడ్జెట్ ఉన్నదాన్ని ఎట్లా క్రియేట్ చేయాలో, రెవెన్యూ ఎట్లా సోర్స్ తీసుకోవాలనేది తెలుస్తుంది మనకి. ఆయన ఒక్కడే చేసిండంటే ఇంకా మాకు శాత కాదట. ఇక అధికారంలో రాజకీయం చూద్దాం. శ్రవణ్ కుమార్ గారు ఏంటి సార్, ఇప్పుడు ఒకవైపు ఏమో ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేని సమయాన్ని మనం చూస్తా ఉన్నాం. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా హామీలు గుప్పించింది. నిజంగా రాష్ట్ర ఆర్థిక స్తోమతకు ఈ హామీలకు పొంతన కుదురుతుందంటారా ఏంటి? రాష్ట్ర హామీలకు పొంతన కుదురుతుందంటే ఖచ్చితంగా నాకున్న అవగాహన ప్రకారం అయితే కుదరదండి. ఎందుకంటే రాష్ట్ర ఆదాయం, రాష్ట్రానికి ఆల్రెడీ పన్నులు పెరిగి ఉన్నాయండి. ఆల్రెడీ భూమి ధరలు పెంచి ఉన్నాయి. అంటే భారాన్ని మించినటువంటి పన్నుల రూపంలో, రిజిస్ట్రేషన్ పన్ను రూపంలో కానీ రకరకాల రూపంలో పెరిగి ఉన్నాయి రకరకాల కారణాలతోటి. అంటే గతంలో వైఎస్ రాజశేఖర్ కాంచి చూస్తున్నా పెరుగుతూ వస్తుంది. అమ్మవలసిన భూములు రాజశేఖర్ పిల్లల కాంచి అమ్మేస్తున్నారు, ప్రభుత్వ భూములు అమ్ముతూనే ఉన్నారు. అది ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా భూముల అమ్మకం జరిగింది కొంత భాగం. ఇకపోతే మరి ఆదాయాన్ని, సంపద సృష్టి మాత్రం నేను మొదటి డిబేట్ నుంచి అంటే ఎన్నికల ముందు ఈ పథకాల ప్రస్తావన వస్తున్నప్పటి కాంచి కూడా చెప్తూనే ఉన్నాను. ఏమిటంటే ఈ రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పథకాలు, ఎన్నికల హామీలు ఏదైతే ఇస్తున్నారో ఆ రాష్ట్ర బడ్జెట్లో 40% మించకుండా సంక్షేమ పథకాలకు ఇవ్వాలి. అంతకు మించినటువంటి పథకాలను ప్రకటించకుండా ఎన్నికలు ఇవ్వాలా, లేదా ఏ చట్టంలో చేస్తే బాగుంటుందో ఆ ప్రకారం 40% మించినటువంటి హామీల పథకాలు, సంక్షేమ పథకాలు ఉంటే కానీ
ఆ రాష్ట్ర ఆర్థికంగా పరిపుష్టత ఉంటుంది, ఆర్థికంగా ఇంకా రాబోయే పెట్టుబడులు పెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ అప్పులు పెరుగుతుంది, అప్పుల మించి వడ్డీలు పెరుగుతున్నాయి, వడ్డీలకు మళ్ళీ వడ్డీలు పెరుగుతున్నాయి. గత ప్రభుత్వాలు చేసిన కన్నా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా 65 ఏళ్ళు చేసినటువంటి కాంగ్రెస్ అప్పుల కన్నా డబల్ అప్పులు చేసింది. దాన్ని సమర్థించుకోవడానికి ఏదో రూపంలో సమర్థించుకుంటారు డిబేట్లలో లేదా ప్రజలకు చెప్పేటప్పుడు. వాస్తవానికి ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, ఈ రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్రమైనా, రాష్ట్ర ప్రభుత్వాలైనా తనకు మించినటువంటి అప్పుల రూపంలో ఉన్నాయి. ఏ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సంక్షేమ పథకాల మీద, రాష్ట్ర ఖజానా మీద లక్షలాది కోట్లాది రూపాయల భారం పడుతుంది. పన్నులు ఆ విధంగా పెరిగి ఉన్నాయి. ఒక రకంగా ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం పెంచుకునేటువంటి సంపద సృష్టికి ఈ లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ అవుతున్న కాంగ్రెస్ ఏ విధంగా సంపద సృష్టిస్తాయో ఒక ఐడియాలజీని ఎన్నికల మేనిఫెస్టోతో పాటు ప్రకటించుంటే బాగుండేది. ఇక్కడ పన్నులు పెరిగి ఉన్నాయి, దాంతోపాటు భూమి ధరలు పెరిగి ఉన్నాయి, దాంతోపాటు ఆల్రెడీ లిక్కర్ కూడా అడుగడుగున వీళ్ళ ఈ రాజకీయ కోణంలో చెప్తున్నాను, వీళ్ళు బెల్ట్ షాపులు ఎక్కువ వైన్ షాపులు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఈ విధంగా చూసినా కూడా ఆదాయాన్ని పెంచుకోవడానికి సోర్స్ లేదు. అంతకన్నా ఎక్కువ సోర్స్ పెంచుకుంటే ప్రజలు తిరగబడతారు. ఇంత ఉన్నప్పుడు గ్యాస్ మరి 500 రూపాయలు ఇవ్వడం, గ్యాస్కు బర్త్డే 2500 ఇవ్వడం బర్త్డే, గృహ నిర్మాణాలు పడినాయి, ఉద్యోగాలు పడినాయి, ఉద్యోగాల వాళ్ళకు టీఏలు కూడా పెంచుతామని చెప్పేసి కూడా వాటి కూడా ప్రమాణం చేసి ఉన్నారు. ఏ విధంగా చూసినా కూడా అధిక బడ్జెట్ అయితే ఉంది. మరి అది ఏ విధంగా అనుభవ రూపంలో అంటే వాస్తవానికి రేవంత్ రెడ్డి గారికి అనుభవం లేదు, టీం అయితే ఉంటుంది. ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు, గుంపు మేస్త్రులు ఏదో చెప్పాడు. సరే, ఆ గుంపు మేస్త్రులు అందరూ కూడా ఏం చేసి మరి రాష్ట్రానికి ఆదాయాన్ని సృష్టిస్తాడు. మరి దీంతో పాటు తాను స్థిరంగా పని చేయగలగాలి. ముఖ్యంగా ఏంటంటే తాను స్థిరంగా పని చేయగలగాలి. ఆ స్థిరతను ప్రజలు కాదు, ఈ ఎమ్మెల్యేలు, ఈ వర్గపోరు వాళ్ళు ఆ సుస్థిరతను ఇవ్వగలుగుతారా, ఆయనకు పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వగలుగుతారా? ఎందుకంటే కర్ణాటకలో చూస్తున్నాను 6 నెలలు ఒక స్టార్ట్ అయినాయి, తెలంగాణ ఎన్నికలు అని చెప్పి అక్కడ సద్దు మణిగింది. ఇట్లాంటి అనిశ్చిత పరిస్థితి ఉంటే ఒకవైపు అప్పులు, ఒకవైపు ఆర్థికంగా అభివృద్ధి సుస్థిరత లేకపోవడం, వెరసి వచ్చిన పెట్టుబడులు ఏవైతే వెనక్కి వెళ్తాయా, రావాల్సిన పెట్టుబడులు వస్తాయా అని చెప్పి అందరూ కూడా ఆల్రెడీ ఎప్పుడైతే కేసీఆర్ గారిని దింపాలని ఎంత వాయిస్ గా వినిపించిన వాయిస్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ధరలు పడిపోతున్నాయి, రియల్ ఎస్టేట్ పడిపోతున్నాయి, కంపెనీలు పోతాయన్న వాదన కూడా అప్పుడే చర్చలు జరుగుతున్నాయి. వీటిని అధిగమించి మేము సక్సెస్ అవుతామని కాంగ్రెస్ ఏ విధంగా ముందుకెళ్తుంది, రేవంత్ రెడ్డికి ఈ టీం అంతా ఎలా సహకరిస్తారు? ఎందుకంటే టీం సహకరించిందే రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేరండి. మనం బ్యూరోక్రాట్స్లు అంతా సహకరించడం అంటే ఆఫీసర్లు ఎవరైనా ఖచ్చితంగా సహకరిస్తారు. అంటే రాజకీయ ఇప్పుడు అలా డ్యూటీ అది. కానీ వీళ్ళ టీం అంటే ఇతర మంత్రివర్గాలు, ఇతరత్ర కూడా. ఎందుకంటే మంత్రివర్గంలో ఇక్కడ కాంగ్రెస్ కును అక్కడ బీఆర్ఎస్ కును ఒక వ్యత్యాసం ఉందండి. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఒక కమాండ్ ఉండడం వల్ల ఏ శాఖలో జరిగినా కూడా ఇలా ప్రమేయం లేకుండా, పరిధి లేకుండా ఎలాంటి నిర్ణయాలు జరగలేదు. కానీ ఇక్కడ అట్లా జరగదు, వీళ్ళకి స్వతంత్రంగా వ్యవహరిస్తారు. ఆ స్వతంత్రంగా వ్యవహరించడం వల్ల ఆ శాఖలో ఏమైనా తప్పిదం జరిగితే మూల్యం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి లేదా కాంగ్రెస్ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో మనకు తెలుసు, ఈ వేరే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏం జరిగినాయో, ఆ పేరే కాంగ్రెస్ అని. అదే కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర్ ఎంత ఉత్తమంగా పరిపాలించిన పేరు వచ్చిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ పార్టీ వాళ్ళే ఎన్నో కేసులని, ఎన్నో స్కామ్లని పేరుస్తూ కేసులు పెట్టిన విధానం మనం చూసినాం. ఏం అర్థం లేని మాటలు ఏంటో అర్థం కావట్లేదు. ఉన్న వాస్తవాలు మేడం, ఉన్న వాస్తవాలే చెప్తాను. కాదు బ్రదర్ మీరు మాట్లాడడం, నేను దాని కాన్సెప్ట్ టైం ఇస్తే నేను చెప్తాను. నేను కంటిన్యూగా మీరు మాట్లాడుతూ ఎట్లా చెప్తాం చెప్పండి. వీటిని దాటి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం కాక ఏదైతే ప్రజలు ఆశించారో, ఏవైతే పథకాలు ఉన్నారో వాటిని చేకూరిస్తే ప్రజలకు మంచి ప్రయోజనం జరగాలని కోరుకుంటారు. రైట్ బీజేపీ నాయకురాలు మేడం పుష్పలత గారు ఒక పాయింట్ కూడా చెప్పండి. ఒకటి సునీతారెడ్డి గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. పుష్పలత గారు రెస్పాండ్ అవుతున్నారు. సరిపోదు కదండి మీరు. రైట్, ఇది ఇంతసేపు ఎట్లా అడుగుతారండి? కట్ చేయండి మధ్యలో. రైట్, ఓకే మేడం. పుష్పలత గారు ఏంటండి మాట్లాడేదానికి అర్థం పడదాం లేకుండా అయిపోతుంది. ఎవరు తోచినట్టు వాళ్ళు ఇక్కడ తీసుకుపోతారు, మళ్ళీ రాష్ట్రాలు వేరే రాష్ట్రాలే తీసుకుపోతారు. ఇక్కడ మాట్లాడితే ఇక్కడ దాన్నే మాట్లాడండి. చెప్పండి. రాజ్యాలు మాట్లాడతారు, ఎట్లా చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు అంత తప్పులు చేసినట్టు ఏం మాట్లాడతారండి?
తెలుసుకోనన్నా మాట్లాడాలి. ఓకే. ఏదంటే అది మాట్లాడేటోళ్ళు ఉన్న అన్ని మైక్ ఉంది అన్ని కదా అని వర్గాల మాట్లాడతారా? వాదనలు నేను వింటారు. లేదు, ఏది మాట్లాడలేదు. రైట్, కాదు, పుష్పలత గారు. మాట్లాడండి. మీకు మాట్లాడకూడదు. నచ్చకపోవచ్చు. క్యాబినెట్ లో మా దాంట్లో గొడవలు పడతారా? క్యాబినెట్ నిర్ణయాలు కంబైన్డ్ గా ఉంటాయా? వస్తున్నాను మేడం, మీ దగ్గరికి వస్తున్నాను. టైం మించిపోతా ఉంది. లేదండి, మీకు నచ్చకపోవచ్చు కానీ నేనేమి ఓకే, ఒక్క నిమిషం అండి ప్లీజ్. పుష్పలీల గారు, శ్రావణ్ కుమార్ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. లేకపోతే ఎవరికైనా ముఖ్యమంత్రి చేస్తారు, ముందు ముఖ్యమంత్రి ఉంటారా? ఎవరైనా అది డెవలప్మెంట్ కంట్రీలలో ముందు చెప్తారు ఎట్లా చేస్తారు, ఏ ప్రాక్టీస్ ఉన్నదని. అక్కడ విధానం వేరు, ఇక్కడ ఎట్లా చేస్తారు అనేది ముందు చెప్పేది ఉండాలంట. ఎట్లా నేను అదే అడుగుతున్నానండి. మాట్లాడుతున్నారు మీరు మొత్తం చెప్తారండి గవర్నమెంట్ ఏర్పడక ముందు. ఓకే, ఓకే అండి. ఎవరు చెప్పారు చెప్పండి నాకు. రైట్. ఎవరు చెప్పారు చెప్పండి. సునీతారెడ్డి గారు, నేను వస్తాను. మేడం వినండి, ఒక్క నిమిషం అండి ప్లీజ్. మేడం వినండి. రైట్ మేడం, నేను వస్తాను. సమయం మించిపోతా ఉంది మనకు. కోరుతున్నానని లేదు, చెప్పానండి. అన్ని వాదనలు వినాలి. రైట్ ప్లీజ్ మేడం, సమయం మించిపోతా ఉంది. మళ్ళొక రోజు కలుద్దాము. ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ను కొనసాగిద్దాం. మనకు సమయం మించిపోతా ఉంది. కొన్ని బ్రేకింగ్ న్యూస్ కూడా మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇవాళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రవణ్ కుమార్ గారికి, మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకురాలు కొండ్రు పుష్పలీల గారికి, వారితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు రజితారెడ్డి గారికి, బీజేపీ రాష్ట్ర నాయకురాలు సునీతారెడ్డి గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.